కుంభమేళా ప్రసాదం అనమాట. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుణ్యక్షేత్రాల నుంచి మాకు ప్రసాదం అయితే అందింది. బయటకైతే వెళ్తున్నాం. అస్సలు ఈ విధంగా జరుగుతుందని అయితే అస్సలు అనుకోలేదు. ఎండలు మాత్రం ఫుల్గా ఉన్నాయి. 1 2 1 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి బ్లాగ్స్. నేను మీ వాణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి వాణి దేవుని చూపిస్తుంది, దండం పెట్టుకుంటుంది అనుకుంటున్నారా? యా ఫ్రెండ్స్, యాక్చువల్లీ వచ్చేసి అయితే కుంభమేళా ప్రసాదం అనమాట. సో మీలో ఎంతమందికి తెలుసు కుంభమేళా ప్రసాదం? మేమైతే కుంభమేళా వెళ్ళకపోయినా మా ఇంటికైతే ప్రసాదం అయితే వచ్చింది. సో ఏ విధంగా వచ్చింది ఏంటనేది వీడియో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే ప్రసాదం అయితే చూసేయండి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. మనకి ఈ విధంగా సిల్వర్గా ఆకులో అయితే ఈ విధంగా ఇచ్చారు. అండ్ తర్వాత దేవుని ఫోటో అండ్ కొన్ని బాక్సులు అయితే ఈ విధంగా రుద్రాక్షలు అండ్ ఒక దారం, స్వీట్, ఇంకా ఇవైతే ఇచ్చారనమాట. సో నాకు వీటి పేరు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ విధంగా బాక్సులో అయితే ఇవన్నీ ఇచ్చారు. అండ్ ప్రసాదం అయితే ఈ విధంగా 3 స్వీట్స్ అయితే ఇచ్చారు. ఇవి అయితే చాలా బాగున్నాయి. దేవునికి అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడికి వెళ్ళకపోయినా ప్రసాదం అయితే మా ఇంటికి వచ్చిందనే హ్యాపీనెస్ అయితే చాలా చాలా ఉందన్నమాట. మీలో ఎంతమంది చూశారు, ఎంతమంది కుంభమేళా వెళ్ళారు అని కూడా కామెంట్ చేయండి. అండ్ తిన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఈ ప్రసాదం తింటే ఇంకా నాకైతే కుంభమేళా వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అంత హ్యాపీగా అనిపించింది. ఇంకా ప్రసాదం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ప్రసాదం అయితే ఓపెన్ చేసి ఫస్ట్ ఇవ్వగానే దేవుడి దగ్గర పెట్టాను. ఓపెన్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ యాక్చువల్లీ మా ఓనర్ వాళ్ళు వెళ్ళారనమాట. మా ఇంటి ఓనర్ వాళ్ళు వెళ్ళేసి వచ్చిన తర్వాత మనకైతే ఇచ్చారు. సో ఫస్ట్ ఇవ్వగానే నేను దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. పేపర్లో కట్టి ఇచ్చారు. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దేవుడి దగ్గర ఒక 2-3 నిమిషాలు పెట్టేద్దామని ఆ విధంగా పెట్టేశాము. తర్వాత తీసుకొని ఇందులో దారం ఉంది కదా, సో మా హస్బెండ్ అయితే అందరికీ కొంచెం కొంచెంగా కట్ చేసి అందరం అయితే ఈ విధంగా కట్టుకున్నాము దేవుని దగ్గర దారం అనమాట. సో అందరిగా ఇదంతా శనివారం రోజు జరిగింది. శనివారం మేము ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి అందరం ఇంకా పూజ చేసేసుకొని ఈ విధంగా ప్రసాదం తిని ఈ విధంగా దారం అయితే కట్టుకుంటున్నాం అనమాట. దారాలు కట్టుకొని తర్వాత లాస్ట్లో ప్రసాదం అయితే తిన్నాము. సో ఈరోజు అయితే బయటికి వెళ్తున్నాం. మీలో ఎంతమందికి వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు కుంభమేళా నుంచి ప్రసాదం అంతా దేవుడి దగ్గర నుంచి పుణ్యక్షేత్రం నుంచి ప్రసాదం రావడం అనేది అదొక లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ మా పిల్లలు మేమందరం అయితే తినేసాము. సో ఇప్పుడైతే బయటికి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా చూసేద్దాం రండి. సో కిందకైతే దిగేస్తున్నాం అనమాట. చిన్న రిక్వెస్ట్ అండి, మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో ఇద్దరికి వీడియో అనేది షేర్ అవుతుంది. సో మేము అండ్ మా ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు కూడా కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. అందుకే ఇక్కడ స్టక్ అయ్యాము. సో అందరం అయితే కలిసి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే చూపిస్తాను నేను మీకు. సో మా పాపకి అయితే డాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్తున్నామండి. యాక్చువల్లీ వచ్చేసి ఇంకా మా సరౌండింగ్లో దగ్గరలో నియర్ బై అయితే ఎక్కడ దొరకలేదు, కొంచెం లాంగ్లోనే ఉంది. సో వెళ్ళామన్నమాట ఇక్కడికి. మా ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు అయితే వెళ్తున్నారు, వాళ్ళ పాపని తీసుకెళ్తున్నారంటే సరే వెళ్ళి చూసేద్దాము, నచ్చితే జాయిన్ అవుదాం అనేసి వచ్చేసాము. సో మాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. కూచిపూడి అండ్ భరతనాట్యం నేర్పిస్తున్నారు ఇక్కడ. మాకైతే చాలా బాగా నచ్చింది, చూసాము. ఇంకా సెహరీ కూడా చూసింది. మమ్మీ గారికి కూడా బాగా నచ్చింది అనమాట, మా చింతలి గారికి. అండ్ తర్వాత ఇంకా ఈ డాన్స్ అంతా చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇంకా వీక్లీ 2 టైమ్స్ అనమాట, 2 డేస్, సాటర్డే అండ్ సండే. సో ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ చేసే క్లాస్ రూమ్ మొత్తం చూపిస్తున్నాను మీకు, చూడండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నేర్చుకుంటున్నారు ఇక్కడ. చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ డే అయితే సాటర్డే వెళ్ళామన్నమాట. అండ్ కొంచెం సేరు గాడైతే కొంచెం భయపడుతూ ఉన్నది. ఇంకా వాళ్ళ అక్కడ నేర్పించే ఆమె ఉంటుంది కదా, సో తను చూపిస్తుంది అనమాట ఇవన్నీ అనమాట. అర్ధపతాకం. నా పాప భయపడుతుంది అనేసి ఇంకా నన్ను కూడా లోపల కూర్చోండి ఉండండి అంటే నేను కూడా లోపల కూర్చొని వీడియోస్ అన్నీ తీస్తున్నాను అనమాట. అంత ఎక్కువేం తీయలేదు, నార్మల్గా తీశాను. సో సెహరీ గాడికి కూడా లాస్ట్లో చూపించారు. తను చూపించిన తర్వాత ఇంకా సెహరీ గాడు కూడా నేర్చుకున్నది అనమాట. రేపు నేర్చుకుని రా అంటే సాటర్డే సండే కదా,
సో సండే నేర్చుకొని రమ్మంటే ఇంకా తను నేర్చేసుకుంది. ఇంకా సండే రోజు వచ్చేటప్పుడు పువ్వులు కొబ్బరికాయ తీసుకొని రమ్మన్నారు. సో ఆ విధంగా అయితే ఇంకా అవి కూడా తీసుకొని వచ్చి జాయిన్ అయిపోయామన్నమాట. ఇంకా ఇవి ఇక్కడున్న పిల్లలకి కూడా కొంతమందికి అడుగుతున్నారు. ఇంకా రెగ్యులర్గా వచ్చే పిల్లలు ఉంటారు కదా, 1 మంత్ 2 మంత్స్ అలా వచ్చే పిల్లలు అనమాట. సో ఇక్కడైతే మా సేరిగాడికి అయితే చెప్తున్నారు, తను ఒక 3 టైప్స్ అయితే చెప్పారు, ఇవి నేర్చుకుంటా ప్రస్తుతానికి అనేసి చెప్పారన్నమాట. వైట్ డ్రెస్లో ఉంది మా సేరిగాడు. ఇంకా తనైతే నేర్చేసుకుంది, చాలా స్పీడ్ ఉంది నిజం చెప్పాలంటే. ఇవి చెప్పేసిన తర్వాత వెళ్ళే టైంలో నమస్కారం ఏ విధంగా చేస్తారో చెప్పారనమాట. సో అది కూడా చాలా ఈజీగా చేసేసింది తను. ఇంకా సాటర్డే రోజు అయితే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళే టైంలో ఈ వీడియో ఈ విధంగా తీశాను. బయట ఇంకా ఈ విధంగా అయితే ఉంటుంది, పెద్ద చెట్టు చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ డే సండేనే పువ్వులు అండ్ కొబ్బరికాయలు తీసుకొని రమ్మన్నారు, జాయిన్ అయిపోమన్నారు అనమాట. ఇంకా ఈ విధంగా అయితే సాటర్డే మేము ఇంటికైతే వచ్చేసాం. మీకు ఎలా నచ్చింది ఫ్రెండ్స్ డాన్స్ క్లాస్? ఇప్పటి నుంచే పిల్లలకి నేర్పిస్తే చాలా బాగుంటుంది కదా. ఇంకా మా ఆలోచన ఈ విధంగా ఉంది అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా తనే అనమాట టీచర్, వాళ్ళకి డాన్స్ క్లాస్ నేర్పించే టీచర్ అనమాట తనే. ఇంకా తనతోనే పువ్వులన్నీ ఇక్కడ పెట్టించింది అనమాట. తర్వాత ఇంకా తను సెకండ్ డే అసలు ఇంకా పాప మా దగ్గరికి రాలేదు. తను ఎందుకు పిలిచారు అంటుంది, తన క్లాస్లో ఉంటే ఇలా కొబ్బరికాయ కొట్టాలి, పూలు పెట్టాలమ్మా అనేసి అంటే అవునా అనేసి ఇంకా పూలు పెట్టేసింది. ఇంకా వెళ్ళిపో అనేసి అంటే ఇంకా తను వెళ్ళిపోయింది అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.